ఈరోజు మనం ఒక కాస్త సెన్సిటివ్ కానీ చాలా ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మనం దయగా ఉంటే దానికి గౌరవం దక్కాలి కదా, కాని చాలాసార్లు దానికి బదులుగా మనల్ని తేలిగ్గా తీసుకుంటారు. అసలిలా ఎందుకు జరుగుతుంది? ఈ వైరుధ్యాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. మన ఉద్దేశమేమో మంచిగా ఉండాలని, కాని మనకు దక్కే ఫలితమేమో చాలా బాధపెట్టేలా ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఏంటో అర్థం చేసుకోవాలి. మనలో చాలామంది అనుకునేది ఇదే. మనం దయగా, న్యాయంగా అందర్నీ అర్థం చేసుకుంటూ ఉంటే వాళ్లు కూడా మనతో అలాగే ఉంటారని నమ్ముతాం. కాని ఈ నమ్మకమే చాలాసార్లు మనల్ని అలిసిపోయేలా, కోపంగా లేదా గందరగోళంగా ఫీలయ్యేలా చేస్తుంది. అయితే అసలు విషయం కేవలం మంచిగా ఉండటం గురించి కాదు. తెరవెనక ఇంకేదో ఉంది. ఈ ప్రవర్తనను, ఈ ప్యాటర్న్ను నిజంగా నడిపిస్తున్నది ఏంటి? సాధారణంగా దీని వెనుక 3 ప్రధానమైన భయాలుంటాయి. నన్ను ఎక్కడ వద్దంటారో అని, ఎవరితోనైనా గొడవపడాల్సొస్తుందేమోనని, లేదా మనవాళ్లని నిరాశపరుస్తామేమోనని భయం. ఈ భయాల వల్లే వద్దు అని చెప్పడం కంటే సరే అనడమే సురక్షితంగా అనిపిస్తుంది. దీన్నే ఎమోషనల్ హైజాకింగ్ అని అంటారు. అంటే ఆ భయం మనల్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంటుంది. అప్పుడు మన మెదడు సరిగ్గా ఆలోచించలేదు. అందుకే కొన్నిసార్లు వద్దు అని చెప్పడం దాదాపు అసాధ్యంలా అనిపిస్తోంది. ఎందుకంటే మన బ్రెయిన్ దాన్ని ఒక నిజమైన ప్రమాదంగా చూస్తుంది. సరే, మరి మన లోపల ఉన్న ఈ భయాలు బయట మన సంబంధాల మీద ఎలా ప్రభావం చూపిస్తాయో చూద్దాం. మన జీవితంలో ఇది ఎలా జరుగుతుందో చూడండి. ఆఫీస్లో అయ్యో గొడవెందుకు, నేనే చేసేస్తే త్వరగా అయిపోతుంది అనుకుంటాం. ఫలితంగా పని భారం మొత్తం మనమీదే పడుతుంది. కుటుంబంలో వాళ్లు మనవాళ్లు కదా, ఎంత కష్టమైనా సరే సహాయం చేయాలి అని ఫీలవుతాం. కానీ ఇదే అలుసుగా తీసుకుని మనల్ని గిల్టీగా ఫీల్ చేయించి పనులు చేయించుకుంటారు. ఇక ఫ్రెండ్షిప్లో అయితే పాపం వాళ్లు చాలా కష్టాల్లో ఉన్నారు, నేను అర్థం చేసుకోవాలి అనుకుంటాం. కాని ఆ స్నేహం మొత్తం వాళ్ల అవసరాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చూసారా, ఇక్కడే ఉంది అసలు సమస్య. మనం మంచిగా, సహాయంగా ఉండాలని అనుకుంటాం. కాని చివరికి మనకు మిగిలేదేంటి? అలసట, గుర్తింపు లేదన్న బాధ, ఇంకా కోపం. అంటే మనం నమ్మే ఒక ప్రాథమికమైన విషయంలోనే ఏదో తప్పుందన్నమాట. ఆ అపార్థాన్ని సరిదిద్దుకోవాలి. ఆ తప్పుడు నమ్మకం ఇదే. నేను అందరితో దయగా, న్యాయంగా, అర్థం చేసుకునేలా ఉంటే వాళ్లు కూడా నాతో అలాగే ఉంటారు. ఇది వినడానికి చాలా బాగుంటుంది, కాని ఇది నిజం కాదు. అవును, ఈ నమ్మకమే ఒక ఉచ్చు. ఎందుకంటే అందరూ మనలాగే ఆలోచిస్తారని, అందరికీ మనలాగే న్యాయమనే ఫీలింగ్ ఉంటుందని మనమనుకుంటాం. కాని నిజానికి అలా ఉండదు. కొంతమంది ఉంటారు, వాళ్లను కపట దురాక్రమణదారులు అనొచ్చు. వీళ్ళు డైరెక్టుగా గొడవ పడరు, కాని చాలా తెలివిగా ఎదుటివాళ్ల మంచితనాన్ని, వాళ్లలోని గిల్ట్ ఫీలింగ్ను వాడుకుని వాళ్లకు కావాల్సింది సాధించుకుంటారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. హద్దులు లేని దయ మనకు గౌరవాన్ని తీసుకురాదు, బదులుగా ఇక్కడ నన్ను వాడుకోవచ్చో అనే సిగ్నల్ ఇస్తుంది. ఈ ఒక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే చాలు. మరి దీనికి పరిష్కారమేంటి? దయగా ఉండటం మానేయాలా? అస్సలు కాదు. దయకు కాస్త స్పష్టతను జోడించాలి. అదే కొత్త పద్ధతి. దయకు మనల్ని మనం పక్కన పెట్టేయడానికి మధ్య చాలా తేడా ఉంది. దయ అంటే ఇద్దర్నీ గౌరవించుకుంటూ మనం చేసే ఒక సహాయం. కాని మనల్ని మనం పక్కన పెట్టేయడమంటే ఎదుటివాళ్లు బాగుండటం కోసం మనల్ని మనం పక్కన పెట్టేయడం. ఈ రెండింటి మధ్య తేడాని గమనించడమే మార్పుకు మొదటి అడుగు. మరి ఆచరణలో ఏం చేయాలి? ఇక్కడ 4 మార్పులున్నాయి. మొదటిది, మన సంబంధాల్లో ఎక్కడైనా ఒకవైపే త్యాగం జరుగుతుందేమో ముందుగానే గమనించాలి. రెండోది, మనలో గిల్ట్ ఫీలింగ్ కలిగితే దాన్ని ఒక సిగ్నల్గా చూడాలి, అంతేగాని అది చెప్పినట్టు వినకూడదు. మూడోది, మనకు ఇబ్బందిగా అనిపించినప్పుడు దాన్ని వెంటనే చెప్పాలి, ఆలస్యం చేయకూడదు. నాలుగోది, వాళ్లు ఏం చెబుతున్నారో కాదు, ఏం చేస్తున్నారో గమనించాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఎదుటివాళ్ల కష్టాలను అర్థం చేసుకోవడం మంచిదే, కాని వాళ్ల కష్టాలకు కారణం చెప్పి వాళ్లు మనతో తప్పుగా ప్రవర్తిస్తే దాన్ని భరించాల్సిన అవసరం లేదు. సానుభూతి వేరు, అగౌరవాన్ని సహించడం వేరు. సో చివరిగా, తనలోని దయను ఎంతో విలువైనదిగా భావించే ఒక వ్యక్తికి దీని అర్థమేంటి? లక్ష్యం కఠినంగా మారడం కాదు, మనల్ని దుర్వినియోగం చేయడం కష్టమయ్యేలా మారడం. చూసారా, ఇది మన వ్యక్తిత్వాన్ని మార్చుకోమని చెప్పట్లేదు,
కేవలం మనల్ని మనం కాపాడుకునే నైపుణ్యాలను పెంచుకోమంటోంది. అలా రక్షించబడిన దయ ఎలా ఉంటుంది? అది వివేచనతో కూడిన సానుభూతి, పరిణామాలతో కూడిన ఆప్యాయత, పరిమితులతో కూడిన ఉదారత, ఎప్పుడూ అందుబాటులో ఉండకుండా చేసే సహాయం, మనల్ని మనం వదిలేసుకోకుండా చూపించే శ్రద్ధ. ఇది కొత్త మోడలనమాట. గుర్తుంచుకోండి, మనలోని దయ మన బలహీనత కాదు, అదొక బలం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. చివరిగా ఒక చిన్న ప్రశ్న. ఆ బలాన్ని కాపాడుకోవడం కోసం ఈరోజు మనం పెట్టుకోగల ఒక చిన్న సరిహద్దు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.